శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి ఆగస్టు 9 ఆదివారం హఠాత్తుగా సాయంత్రం 5:20 తరువాత మీ జీవిత భాగస్వామి విషయంలో జరిగేది ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులైతే ఉంటాయి. మరి ఈరోజు హఠాత్తుగా ఈ యొక్క ముఖ్యమైన సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు జరగబోయేది ఏమిటి? జరుగుతున్నదేంటి? అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరంగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని మీరెక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా పూర్తి వివరంగా, క్లారిటీగా తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం ప్రధానంగా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే గనుక మరి మిథున రాశి వారి యొక్క అధిపతి బుధుడు. ద్వాదశ రాశుల్లో మిథున రాశి మూడవది. మూడవదైనటువంటి ఈ రాశి వాయుతత్వం, అలాగే ద్విస్వభావం ఉంటాయి. బుధుని ప్రభావం వల్ల ఈ రాశి వారు అద్భుతమైనటువంటి తెలివితేటలు, సంభాషణ నైపుణ్యం మరియు బహుముఖ ప్రజ్ఞానం కలిగి ఉంటారు. రాశి చక్రంలో దంపతులు ఉన్నట్లుగా ఉంటుంది. అదే వీరి గుర్తు. ముఖ్యంగా మిథున రాశి వారు చురుకైనటువంటి బుద్ధి, అలాగే జిజ్ఞాసపరులనే చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ఉత్సాహం చూపుతూ ఉంటారు. అలాగే ద్విస్వభావం ఉంటుంది. వీరి మనసు, ఆలోచన చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఒకే సమయంలో 2 వేరు ఆలోచనలు లేదా పనులు చేయడం వీరి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలాగే మాటకారితనంలో వీరికి వీరే సాటి. తమ సంభాషణ చాతుర్యంతో ఎదుటి వారిని సులభంగా ఆకట్టుకుంటారు. అలాగే ఒకే చోట స్థిరంగా ఉండడం, ఒకే పని మీద ఎక్కువగా కాలం చేయడం వీరికి కొద్దిగా విసుగు తెప్పిస్తూ ఉంటుంది. సమయస్ఫూర్తి, సమయానికి తగ్గట్టుగా మాట్లాడడం, సమయస్ఫూర్తితో కూడినటువంటి హాస్యాన్ని పండించడం వీరి యొక్క నైజంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి వాతావరణానికైనా, ఎలాంటి మనుషులకైనా త్వరగా అలవాటు పడుతూ ఉంటారు. ఒకేసారి అనేక పనులను నిర్వహించగల సామర్థ్యం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎలాంటి కష్టమైన సమస్యను అయినా సరే చాకచక్యంగా, ఆలోచనలతో సులభంగా దాటేస్తూ ఉంటారు. చుట్టుపక్కల వారితో త్వరగా స్నేహం చేస్తారు. నలుగురిలో ఎప్పుడూ ఉత్సాహంగా, యాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వీరి జీవితంలో బలహీనతలను చూస్తే ఒక పనిపై ఎక్కువసేపు దృష్టిని నిలపలేకపోవడం, త్వరగా దృష్టి మళ్ళడం వీరి యొక్క ప్రధానమైనటువంటి బలహీనత. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ప్రతి విషయం పైన పైపై అవగాహన పెంచుకుంటూ పోతూ ఉంటారు తప్ప కొన్నిసార్లు లోతుగా అధ్యయనం చేయడానికి ఓపికగా ఉండదు. నిరంతరం ఏదో ఒకటి ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత లోపించి ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు వీరు జీవిత భాగస్వామిని ఒక ప్రత్యేకంగా, గౌరవంగా భావిస్తూ ఉంటారు. వీరిపై ఉన్నటువంటి ఒక బాధ్యతగా కాకుండా ఎంతో అభిమానంగా, ఇంట్లో ఒక సభ్యునితో సమానంగా, వారి సొంత మనిషి కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు. కానీ గత కొంతకాలంగా వీరి జీవితంలో జీవిత భాగస్వామి పట్ల మరి దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలను, కొన్ని ఆటంకాలని,
కొన్ని నష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. మరికొందరికి కుటుంబంలో కొన్ని విధాలుగా చెప్పాలంటే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఒకరిపై ఒకరికి సందేహాలు ఉండడం, ఒకరి మాటపై ఒకరికి గౌరవం లేకపోవడం, అలాగే ఒకరు చేసే పని మరొకరికి నచ్చకుండా ఆలుమగల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను తెలిసో తెలియకో కొని తెచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్నిసార్లు కావాలని ఆలోచిస్తూ ఉంటే, మరికొన్నిసార్లు మాత్రము తెలిసి తెలియని విధానంతో కొన్ని సమస్యలని తెచ్చుకుంటూ ఉన్నారు ఈ యొక్క మిథున రాశి వారు. మరి అలాంటి వారికి ఈరోజు జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండబోతుంది. ఇన్ని రోజులు మీ కుటుంబంలో జరిగినటువంటి గొడవలకు, సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ యొక్క భాగస్వామిలో పూర్తిగా తన యొక్క ప్రవర్తనలో 100కు 100% మార్పు అనేటువంటిది కలిగే విధంగా ఈరోజు కాలం పెద్ద స్థాయిలో ఒక అవకాశాన్ని, ఒక మార్గాన్ని, ఒక ప్రయత్నాన్నయితే బలంగా సృష్టించబోతుందంటే ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదండి. మరి ఈరోజు మిథున రాశి వారి జీవితంలో ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు మీ యొక్క జీవిత భాగస్వామి, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చండి. మరి ఎవరైనా సరే అనుకోకుండా ప్రత్యేకంగా ఒక చిన్న విషయం కాడ మీ మధ్యనున్నటువంటి బోర్డర్స్ అన్నీ కూడా తొలగిపోయి ప్రత్యేకంగా మళ్ళీ మీరు మాట్లాడుకునే విధానంలో, మీ యొక్క కుటుంబ జీవితంలో ఊహించని మార్పులు రావడం జరుగుతుంది. ఈరోజు మీకు మధ్య కొన్ని గొడవలు తొలగిపోయి భవిష్యత్తు గురించి, మరి మీ యొక్క బిడ్డల జీవితం భవిష్యత్తు గురించి, మీ చిల్డ్రన్స్ గురించి ఆలోచిస్తూ ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, అంతేకాకుండా కొన్ని మాట ఇచ్చే సందర్భాలు, కొన్ని ప్రత్యేకంగా ప్రామిస్సులనేవి కూడా చేయడం అనేదైతే జరిగే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా మీ జీవితంలో ఊహించని మార్పులు, ఊహించని పరిస్థితులైతే ఎదురు కాబోతున్నాయి. మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు జాగ్రత్తతో, మీ యొక్క ధైర్య సాహసాలతో, మీ యొక్క నైపుణ్యాలతో ఇతరులను ఆకట్టుకునే శక్తిని మీరు కలిగి ఉంటారు. మీకు ఈరోజు ఉండేటువంటి ఈ పరిస్థితి, ఈ అవకాశాలనేవి మీకు మరింత పెద్ద అవకాశాలను తెచ్చి, మీ కుటుంబంలో, మీ యొక్క భార్యాభర్తల జీవితంలో ఎటువంటి నష్టాలు, సమస్యలు రాకుండా మనస్ఫూర్తిగా మీరు అనుకున్నది సాధిస్తారని నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.